హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. మొన్న భీమవరంలో మా ఊళ్ళమ్మ తీర్థం జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా. తర్వాత అయితే అక్కడ అన్న సమారాధన అయితే ఏర్పాటు చేశారు. దానికి అయితే భక్తులందరూ వచ్చారనమాట. సుమారు 1,00,000 మంది వరకు భక్తులు అయితే వస్తారని అనుకుని దానికి తగ్గట్టు అయితే అక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా జనం కూడా వచ్చి ఇబ్బంది పడకుండా మొత్తం మెయింటెనెన్స్ అంతా చాలా బాగా చేశారనమాట. ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఫుడ్కి కానీ దేనికి ఇబ్బంది లేకుండా అయితే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పోలీస్ వాళ్ళు ఇంకా మున్సిపాలిటీ మొత్తం అందరూ దీన్ని కోఆపరేట్ చేశారు. ఇంకా మొత్తం జనం అందరూ అప్పుడప్పుడే వస్తున్నారనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగింది. ఇది 8 అవుతున్నా ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా దాంట్లో సాంబారు, బఠానీ వంకాయ కర్రీ, ఆలూ కర్రీస్, స్వీట్, పెరుగు అన్నీ ఉన్నాయన్నమాట. మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఇయర్ నేను వెళ్ళగలిగాను. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను, ఈ ఇయర్ కూడా వెళ్ళాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా గుడి దగ్గర దేవస్థానాల దగ్గర ఎప్పుడైనా భోజనం చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, భలే అనిపిస్తుంది. ఇంకా జనం కూడా అప్పుడప్పుడే రావడంతో ఇక్కడ అందరూ బాగా మంచిగా కోఆపరేట్ చేసి మంచిగా వాళ్ళకి అందరికీ ఆ ప్రసాదం అందేలా చేస్తున్నారనమాట. ఇంకా మేము ప్లేట్లో పెట్టించుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ అందరు నుంచుని తింటున్నారు. చాలా మటుకి కూర్చునే వాళ్ళకి కూడా సైడ్కి ఇంకా చైర్స్ అవన్నీ వేసారనమాట. ఇంకా చాలామంది ఇక్కడ భక్తులందరూ వచ్చి ఇక్కడ తినేసి మంచిగా ఏ ఇబ్బంది లేకుండా తిన్న వాళ్ళు అటు నుంచి సైడ్కి వెళ్ళిపోయేలాగా అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఇంకా అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది.